అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా నిన్నటి నుంచి మీరు ఒక న్యూస్ సోషల్ మీడియాలో కంటిన్యూస్గా వింటూనే ఉండొచ్చు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనిపించింది, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అదేంటంటే ఎన్టీఆర్ గారి సినిమా అయిన దేవరా 2 కోసం. సో బేసిక్గా దేవరా సినిమా మనకి తెలిసిందే కదా, మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది, అది 2024 సెప్టెంబర్లో వచ్చింది ఆ సినిమా. సో ఈ సినిమా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ రాజమౌళి గారి అదేమంటారు మిత్ ఒకటి ఉంది కదా, అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక మూవీ చేసినట్టయితే అది ఎక్కువగా కలెక్షన్స్ రావు, అది ఫెయిల్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. సో ఆ మిత్ని కొంతవరకు బ్రేక్ చేస్తారు, ఎందుకంటే ఆ సినిమా బాగానే ఆడింది, చాలా చోట్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఇది ప్రాఫిటబుల్ వెంచరే ఓవరాల్గా దేవరా పార్ట్ 1 అయితే మాత్రం. ఇన్ఫ్యాక్ట్ హిందీలో కూడా అది 100 crore నెట్ మార్కెట్ టచ్ చేయకపోయినప్పటికీ కూడా మనకి మరీ బ్యాడ్ కలెక్షన్స్ అయితే రాలేదు. అరౌండ్ ఒక 80 crore నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో బాగానే అనిపించింది నాకు హిందీ రెస్పాన్స్ అదంతా కూడా చూసినప్పుడు. సో మేబీ తర్వాత ఓటీటీలోకి వచ్చినప్పుడు, లేదంటే శాటిలైట్లోకి వచ్చినప్పుడు, అంటే టీవీలోకి తెలుగు కావచ్చు హిందీ కావచ్చు వాటిలోకి వచ్చినప్పుడు బేసిక్గా ఆడియన్స్లో ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అనేది ఇంకా పెరిగి, యాంటిసిపేషన్ పెరిగి పార్ట్ 2కి ఇంకొంచెం హైప్ బిల్డ్ అయ్యి, ఇప్పుడు మరీ కాంతారా చాప్టర్ 1 అంత కూడా అని చెప్పలేం కానీ, బట్ డెఫినెట్గా తెలుగులోని మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ హిందీలోని మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా పార్ట్ 2 ఒక 600 నుంచి 700 crore వరకు కలెక్ట్ చేయొచ్చు అనే పాయింట్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. మిగతా ఇండస్ట్రీస్లో ఇది పెద్దగా ఆడుతుందో లేదో మనం చెప్పలేము. మేబీ కర్ణాటకలో కొంతవరకు కలెక్షన్స్ రావచ్చేమో, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ బాగానే. సో అంతవరకు ఫైన్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే ఇది మేబీ ఇది 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 ఇంతవరకు దాటి ఈ పరిధిని దాటైతే వెళ్ళలేదు. తమిళ్ అండ్ మలయాళం ఈ బౌండరీస్ని అయితే టచ్ చేయలేదు. వేరే ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు గుజరాత్, బెంగాల్ వీటిని కూడా టచ్ చేయలేదు. ఓకే, సో ఓన్లీ హిందీ మార్కెట్ ఏదైతే ఉందో అది కొంతవరకు క్యాప్చర్ చేయబడింది. తెలుగు మార్కెట్ గట్టిగా ఉంది. కర్ణాటక సైడ్ ఆ తెలుగు సినిమాలకు కొంత మంచి కలెక్షన్లు ఉంటాయి కాబట్టి అంతవరకు ఓకే. సో దీన్ని బట్టి ఒక మినిమం యాంటిసిపేషన్ ఒక 600-700 మధ్యలో ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది ప్రస్తుతానికైతే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న న్యూస్ ఏంటంటే దేవరా 2 ఆగిపోయిందని చెప్పి. ఈవెన్ దో ఆ మధ్య ఏదో ఒక ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వచ్చారు, అది మరి ఎవరి ఈవెంటో గుర్తులేదు, మ్యాడ్ స్క్వేర్ ఈవెంటో ఏమో మరి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఈ మ్యాడ్ స్క్వేర్ ఏదో ఈవెంట్లో మొత్తానికైతే ఆయన వచ్చి ఆ ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద చెప్పారు దేవరా 2 ఉంది, వస్తుంది, కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు, డ్రాగన్ వస్తుందని చెప్పారు ఆయన. సో హీఈస్ వెరీ క్లియర్. అదేంటంటే డ్రాగన్ తర్వాత లేదంటే ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు నెల్సన్ గారి సినిమా తర్వాత ఏదో ఒక టైంలో మొత్తానికైతే దేవరా 2 వస్తుంది అనే కైండ్ ఆఫ్ క్లారిటీ అయితే ఆయనకు ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్ కదా. అయితే ఆయన అలా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మనకి దేవరా 2 షెల్వ్డ్ అనే ఒక న్యూస్ అయితే వస్తుంది, ఆగిపోయింది అని చెప్పి. దానికి ప్రథమంగా వినబడుతున్న కొన్ని న్యూస్లు, కొన్ని పాయింట్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బేసిక్గా కొరటాల శివ గారు, డైరెక్టర్ కొరటాల శివ గారు కొంచెం వేరే ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎక్కువగా. సో దేవరా 2 మీద అంత కాన్సన్ట్రేటెడ్గా లేరు. సో మేబీ సింపుల్గా చెప్పాలంటే నాకేమనిపించిందంటే ఈ పాయింట్ విన్న తర్వాత పెన్ ముందుకు కదలట్లేదేమో అనిపిస్తుంది. అంటే రైటర్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా, క్రియేటర్ బ్లాక్, రైటర్ బ్లాక్ అంటారు. సో అక్కడ కదలదు వాళ్ళకి. నన్ను కూడా ఒకసారి ఏదో ఒక దానికోసం ఆడియన్స్ ఏదో వీడియో చేయమంటే కూర్చున్నాను, అదే అంతకీ బ్రెయిన్లోంచి వదిలేసాను ఇంకా. సో అలాగే చాలా టాపిక్లు నేను కూడా వదిలేస్తుంటా. అట్లాగే రైటర్స్ బ్లాక్ అనేది ఒకటి ఉండి దాన్ని ముందుకి నడిపించలేకపోతున్నారు.
దేవరా 2 ఎప్పుడు ఆగిపోయింది అనిపించింది అంటే నాకు ఇది అంతా విన్న తర్వాత దేవరా 2 వస్తుంది అంటే దేవరా 2 పార్ట్లుగా వస్తుందని చెప్పి ఒకసారి అనౌన్స్ చేశారు, మీకు గుర్తుందా? ఒక వీడియో చేసి కొరటాల శివ గారు దేవరా 2 పార్ట్లలో వస్తుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ రోజే అంటే ఇప్పుడు ఇదంతా వింటుంటే ఆ రోజే ఆగిపోయింది ఇది అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఒక పార్ట్ సినిమాగా అనుకొని మొదలైనప్పటికీ కూడా దీని తాలూకు స్కేలు అదంతా కూడా చాలా పెద్ద స్థాయిలో ఉండేసరికి దీన్ని మనం ఒక పార్ట్ సినిమాలో మొత్తం కథ అంతా కూడా చెప్పలేమనిపించి 2 పార్ట్లుగా తీస్తున్నామని చెప్పారు. సో బేసిక్గా ఏమైందంటే సినిమా బేసిక్గా ఒక పార్ట్గానే మొదలైంది. సలార్ లాగో, బాహుబలి లాగో, కేజీఎఫ్ లాగో ఇట్లా పార్ట్లు ముందే అనుకొని తీసింది అయితే కాదు. పుష్పలాగో అనుకొని తీసింది అయితే కాదు. అదేంటంటే సినిమా మొదలు పెట్టింది ఒక వెర్షన్లో, వెళుతూ ఉన్న కొద్దీ ఆ సినిమా తీస్తూ ఉన్న కొద్దీ కొన్ని సీన్స్ యాడ్ అవుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా సినిమా డ్యూరేషన్ పెరిగిపోతూ ఓకే దీన్ని 2 పార్ట్లుగా తీయొచ్చని వాళ్ళకి అప్పుడు అనిపించి సినిమాని 2 పార్ట్లుగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు తప్పిస్తే నిజానికి ఇది 2 పార్ట్లుగా రావాల్సిన సినిమా అయితే కాదు. సో అది బేసిక్గా ఇక్కడ ఓవరాల్గా అర్థమైన విషయం అనమాట. సో దానివల్ల ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక ప్లాట్ లైన్ మాత్రమే ఉంది తప్ప ఇంకా మిగతా స్టోరీ కానీ మిగతా స్క్రీన్ ప్లే కానీ ఏవి కూడా డైరెక్టర్ దగ్గర లేదు, కొరటాల శివ గారి దగ్గర లేదు. అలా లేకపోవడం వల్ల సో సినిమా బేసిక్గా పార్ట్ 1 ఎలా కలెక్ట్ చేసింది అన్న దాన్ని బట్టే కదా మరి పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మరి పార్ట్ 2 ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టే బేసిక్గా ఈ దేవరా పార్ట్ 1 శాటిలైట్ రైట్స్ కూడా సేల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ముందు ఒక రేటు చెప్పారు, వీళ్ళు ఒక రేటు చెప్పారు, బేరాలు తెగలేదు. తర్వాత రిలీజ్ అయ్యాక ఇంకో రేటు వచ్చింది, మళ్ళీ బేరాలు తెగలేదు. అలా లాగి సంవత్సరం తర్వాత ఎప్పుడుకో మొన్న రీసెంట్గా టెలికాస్ట్ అయింది సినిమా. అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. సో ఇది టీవీ ఆడియన్స్కి దగ్గర అయింది అనుకోవడానికి కూడా లేకుండా పోయింది. సో అదొక హ్యూజ్ ప్రాబ్లం నన్ను అడిగితే. ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ చేశారు ఈ సినిమా విషయంలో. సో ఏమంటే ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం చాలామందికి అందుకే నచ్చదు యాక్చువల్గా. ఎందుకంటే ఈ డ్రాగన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇన్వాల్వ్ అయితే ఎప్పుడైనా సరే ఆ క్వాలిటీ తగ్గిపోతుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది, చాలామందికి ఉంది ఆ ఫీలింగ్. ఈవెన్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కే ఉంది ఆ పాయింట్. సో మరి ఇంకేమంటాం, ఇంకా వాళ్ళదే అది, మరి ఇంకేం చెప్పలేము, ఏం కాదనలేము. సో ఇది ఒక పంచాయతీ అయితే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు దేవరా 2కి ఏదైతే ఒక కాస్ట్ ఉంటుందో, ఒక ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుందో, స్కేల్ పెద్దగా చేద్దామనో లేదు ఇంకోటనో అనుకుంటే లేదు, అలా చేయడానికి లేదు. మన పార్ట్ 1 ఎంత చేసిందో దాన్ని బట్టే మనం చేసుకోవాలి తప్ప అంతకు మించి అయితే మనం ఆశలకి పోకూడదు. అంతే కదా, ఎవరికైనా మైండ్లో అదే ఉంటుంది కదా. సో ఇలా ఉండడం వల్ల ఈ దేవరా 2కి ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో అటు డైరెక్టర్ సైడ్ నుంచి, స్క్రిప్ట్ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటి కారణంగానే మేజర్గా ఈ సినిమా అయితే ఆగిపోతుంది. ఎన్టీఆర్ గారు అంటే ఆయన బిజీగా ఉన్నారు, సో డేట్లు కుదరదు, దేవరా 2కి ఈయన కంప్లీట్గా ఆగిపోతున్నారు ఇక్కడ అనేది కూడా ఉంది కొంతమందికి. బట్ నేను అనేది ఏంటంటే నిజంగా ఒకవేళ ఎన్టీఆర్ గారు ఒకటి బిజీ అనుకుంటే డ్రాగన్ సినిమా మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా షూటింగ్ అయిపోద్ది. నెల్సన్ గారిది జైలర్ 2 అప్పుడే రిలీజ్ అవుతుంది. సో ఆయన వెంటనే వచ్చేయలేడు కదా డైరెక్ట్గా ఇటు. సో కొంచెం టైం పడుతుంది, అవునా? సో ఆ గ్యాప్లో ఆయన తీసేసుకోవచ్చు, దేవరా 2 చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. సో మరి ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే ఇంకా అదే, ఇవన్నీ సెట్ కావట్లేదు ఎక్కడో. సో ఇదే ప్రాబ్లం అబ్బా. ఇప్పుడు బేసిక్గా ఎవరైనా సరే ఒకటే చెప్తారు, 2 పార్ట్ల సినిమాలు తీయాలి అనుకుంటే మీ దగ్గర 2 పార్ట్లకి కూడా కథ ఉండాలి. లేదా మొదటి పార్ట్లోనే మీరు చూపించే కథ ఆహా ఓహో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనిపించేటట్టు ఉండాలి. అలా ఉంటే కానీ 2వ పార్ట్ మీరు తీయలేరు. అది చాలాసార్లు ప్రూవ్ అయింది అది, అవునా? బాహుబలి ఫస్ట్ పార్ట్ ఉంది, ఆ అది క్లైమాక్స్లో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది మైండ్ బ్లోయింగ్. అది కేజీఎఫ్ ఉంది, అప్పటికే ఎలివేషన్స్తో నిండిపోయిన సినిమా. పార్ట్ 2కి అంతమంది విలన్లు ఉన్నారు అండ్ ఇప్పుడు ఏం చేస్తాడు అనే క్వశ్చన్ పెట్టి వదిలేశారు మనకి. పార్ట్ 2 బ్యాంగర్. పుష్ప బేసిక్గా అది ఒక నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ బిల్డ్ అయింది. దానికి డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నట్టు హైప్ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చి పార్ట్ 2 రికార్డులు తిరగరాసింది హిందీ బెల్ట్లో. ఇట్లా ప్రతి సినిమాకి RRR కంటే అది రాజమౌళి గారి నేము, ఆయన పేరు మీదుగా ఆయన ప్రమోషన్స్, ఆయన స్ట్రాటజీస్, వాటి వల్ల హిందీ మార్కెట్లో ఆడియన్స్ గట్టికి వెళ్ళింది. సో ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అనే పాయింట్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ RRR అని వస్తుంది, వారణాసి కథ అంతా కూడా
వేరే లెక్క. అండ్ కాంతారా విషయానికి వచ్చినట్టయితే అది బేసిక్గా అది పాన్ ఇండియన్ వైడ్గా హిట్ కొడుతుందో లేదో తెలియదు, కానీ దాన్ని ఏంటంటే ఆ కర్ణాటకలోని కల్చర్ని సినిమాలు అందరికీ చూపించాలనుకొని తీశారు. అది పాన్ ఇండియన్ హిట్ కొట్టేసింది. అండ్ పార్ట్ 2 గురించి ముందే చూపించారు. అండ్ ఇప్పుడు పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా ఉంది. సో బట్ సంహౌ అదేంటంటే కొంచెం అది ముందుగా అనుకున్న కథ అయితే కాదు, కానీ ఆ కల్చర్లోనే ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీలోనే కొన్ని స్టోరీస్ ఉన్నాయి, కొన్ని లెజెండ్స్ ఉన్నాయి. వాటిని మనం ఈజీగా మనము స్క్రిప్ట్ కింద కన్వే చేసుకోవచ్చు. ఇదంతా ఇమాజినరీ వరల్డ్స్ ఇవన్నీ కూడా. సో కాంతారాకి అట్లా కాదు. కాంతారా ఈజ్ లైక్ ఇట్స్ ఆల్రెడీ దేర్, స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది. ఆ స్క్రిప్ట్ని మనం తెర మీదకి ఎక్కించడమే బ్యాలెన్స్. సో అలా ఉంటుంది. సో అది వేరు, అది వేరే లెక్క. సో ఇలాంటి సినిమాలు కల్కి కానీ లేదంటే ఇప్పుడు సలార్ కానీ, సలార్ 2 పార్ట్లు ముందే స్టోరీ రెడీగా ఉంది. ఇట్స్ అ ప్యూర్ 2 పార్ట్స్ మూవీ అని చెప్పి ఆయన ముందే చెప్పారు. అట్లాగే మీరు చూసినట్టయితే కల్కికి బేసిక్గా స్టోరీ అంతా రెడీగానే ఉంది. అండ్ దానికి స్క్రీన్ ప్లే మటుకు ఈ గ్యాప్లో రాసి ఉంచుకున్నారు, అంతా రెడీ అయిపోయింది. పార్ట్ 2 పార్ట్ 3 కూడా రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా. సో కల్కి ఈజ్ డన్ అండ్ డస్టెడ్. అది కూడా ఇట్స్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జోన్. సో అట్లా ఒక్కొక్కటి దాని జోన్స్లో అవి చాలా బెటర్ పొజిషన్స్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం ఏదైనా ఒక సినిమా ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత 2 పార్ట్లకి వెళ్ళిపోతుంది అనుకునే కంటే ఐదర్ తీయడమే 2 పార్ట్లుగా తీసేయాలి. ఇప్పుడు డ్రాగన్ తీస్తున్నట్టు ఒకటేసారి తీసేసి 1 year 1.5 year గ్యాప్లో రిలీజ్ చేసుకోవాలి ఒకటి. లేదు రెండోది ఏంటది ముందుగానే స్టోరీ రెడీ చేసి పెట్టి ఉంచుకోవాలి. లేదా ఒకటే కథ ఒకటే సినిమాలో ఎంత పెద్ద లెంత్ వచ్చినా పర్లేదు, 3.5 గంటలు వచ్చినా పర్లేదు. ఇప్పుడు దురంధర్ 3 గంటల 32 నిమిషాలట. పుష్ప రీలోడెడ్ వెర్షన్ పుష్ప 2ది 3 గంటల 40 నిమిషాలు వచ్చింది. చెయ్యండి, ఏం కాదు, మొత్తం ఒకటే సినిమాలో తీసేయండి, అయిపోద్ది. అంతేగాని ఒక పార్ట్ సినిమా తీసి మళ్ళీ ఆ స్టోరీ ఒకటి ఇట్లా హోల్డ్లో పెట్టి తర్వాత కొన్ని వేరు కారణాల వల్ల ప్రొడక్షనా, డైరెక్షనా, స్క్రిప్టా, హీరోనా, కాస్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని కారణంగా ఆగిపోతే ఆ మిగతా కాదు ఎవడు చెప్తాడు. పోనీ స్క్రిప్ట్ పేపర్లైనా మాకు ఇచ్చేయండి ఆన్లైన్లో, నేను చదివి వినిపించేస్తాను అందరికీ. ఎందుకు ఇంకా అయితే ఒకటి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఈ వీటన్నిటి మధ్యలో కూడా. అదేంటంటే బేసిక్గా చాలామంది ఇక్కడ దాకా చూస్తారు నాకు తెలీదు, నేను స్టార్టింగ్ చెప్తాం కూడా మర్చిపోయాను నేను. సో ఇక్కడ దాకా చూస్తారు నాకు తెలియదు, కానీ దేవరా 2 ఆగిపోయినట్టుగా అఫీషియల్గా మనకైతే ఇన్ఫో అఫీషియల్గా రాలేదు. కాకపోతే ఏంటంటే ఇది చాలా హెవీ సోర్సెస్ నుంచి, మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చేసింది. సో అందుకు ట్రస్ట్ చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో దేవరా 2 ఆల్మోస్ట్ ఆగిపోయింది. సో దేవరా 2 రాకపోవడానికే 99% అవకాశాలు ఉన్నాయి, రావడానికి 1% మాత్రమే ఒక అవకాశం అయితే ఉందన్నమాట. ఇట్లా ఫోన్ వస్తున్నప్పుడల్లా ఉలికి పడుతుంటాను నేను. సో దేవరా 2కి ఆ 1% మాత్రమే రావడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉంది. సో 99% దేవరా 2 రాకపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మేబీ దేవరా 2 కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా గట్టిగానే ఉండుండొచ్చు. సో వాళ్ళకి మరి ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సో మరి మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా దేవరా 2 ఆగిపోవడానికి? నేను చెప్పినవి కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆగిపోవడం కరెక్ట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారో కూడా చెప్పండి. సో దాట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మనకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో.